ఈ సినిమా చెన్నై నేపథ్యంలో సాగుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటప్పుడు ఫలితంగా పిల్లలు ఒంటరిగా గడపడం, టీవీలు లేదా వీడియో గేమ్స్‌కు పరిమితం కావడం జరుగుతుంది. ప్రకృతితో సంబంధం లేకుండా పెరుగుతున్న ఈ పిల్లల ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ప్రధాన అంశం దర్శకుడు ఈ కథను తెరకెక్కించారు. పిల్లలు బయట స్వేచ్ఛగా ఆడుకోవడం, తోటి పిల్లలతో కలవడం తగ్గిపోతున్న ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగు గోడల మధ్య ఉంచుతున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పిల్లలు ప్రకృతికి, బయట ప్రపంచాన్ని పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దర్శకుడు బాగానే చెప్పాడు ఈ సినిమా ద్వారా. పిల్లల సంతోషం వారి స్వేచ్ఛలో, ఆనందంలోనే ఉంటుందని ఈ చిత్రం ద్వారా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే పిల్లలు మొండిగా తయారవుతారనే పాయింట్ అయితే బాగుంది. తండ్రి తల్లి పాత్రలు ట్రాక్లు కాస్త బలహీనంగా అనిపిస్తాయి. సినిమా మొత్తం పిల్లాడి పాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇతర పాత్రలు అంతగా ఆకట్టుకోలేవు. అల్లరి పిల్లాడు చేసే ప్రమాదకర పనుల నుంచి వినోదం రాబట్టే ప్రయత్నం అయితే పెద్దగా చేయలేదు. అయితే ఈ సినిమాకు లొకేషన్ ప్రధాన హైలైట్. అందుబాటులో అయిన లొకేషన్లు సినిమాకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఏకాంబరం ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. యామన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం, మండి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తాయి. అంజలి పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. పిల్లలు ఇల్లు అనే పంజరంలో ఉండకుండా వారిని ప్రకృతి, వారికి నచ్చిన ప్రపంచం దగ్గరికి తీసుకువెళ్ళాలనే మంచి సందేశం అయితే ఈ సినిమాలో రూపొందించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ సందేశాత్మక కథను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం మీద పరంత్ సో సినిమా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, చూసేయండి మరి.